టాపిక్ నేను అర్చన. నీట్ పేపర్ లీక్ పై నిరసన ఉద్యమంతో విజయాన్ని సాధించిన కాక్రోచ్ జనతా పార్టీ తరహాలో ఇప్పుడు E20 జనతా పార్టీ వచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కారణమైన సిజేపీ స్ఫూర్తితో నితిన్ గడ్కరీని టార్గెట్ చేసింది ఈజేపీ. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల వాహనాలు దెబ్బతింటున్నాయని, మైలేజ్ పడిపోతోందని ఇప్పటికే వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో ఈ సోషల్ మీడియా అకౌంట్ హాట్ టాపిక్ అయింది. ఈ వ్యవహారంపై ఆగ్రహించిన నితిన్ గడ్కరీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సంబంధిత సోషల్ మీడియా వేదికలపై పరువు నష్టం దావా వేసేందుకు కోర్టు అనుమతించింది. ఇటీవలి కాలంలో దేశ రాజకీయాల్లో బొద్దింకలు చేసిన హడావుడి అంతా ఇంత కాదు. నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో రోజుల తరబడి కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలకు దిగటం తెలిసిందే. ఈ ఆందోళనల ఉధృత రూపం దాల్చడంతో కేంద్రం దిగివచ్చి సీజేపీ నాయకులతో చర్చలు జరపడం, ఉన్నత సాంకేతిక విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. అంతేకాదు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా సోషల్ మీడియాలో మరో వ్యంగ్య పార్టీ పుట్టింది. సీజేపీ సాధించిన విజయమే దానికి ఆదర్శం. అదే E20 జనతా పార్టీ. కేంద్ర ప్రభుత్వ ఇథనాల్ పాలసీకి వ్యతిరేకంగా ఉద్యమాలకు దిగుతున్నట్టు ప్రకటించింది. ఈ కొత్త ఆన్లైన్ వేదిక ఏకంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని చుట్టుముట్టేందుకు పావులు కదుపుతోంది. సోషల్ మీడియాలో ఈజేపీ దేశవ్యాప్తంగా రచ్చ చేస్తోంది. E20 పెట్రోల్ని కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రుద్దుతోందని వినియోగదారులు ఇప్పటికే ఆరోపిస్తున్నారు. దీని కారణంగా కార్లు, బైక్స్, వాహనాలు దెబ్బతింటున్నాయని, మైలేజీ పడిపోతోందని ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో E20 జనతా పార్టీ పేరుతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని టార్గెట్ చేస్తూ ఉద్యమం మొదలుపెట్టేశారు. పెట్రోల్ బంకుల్లో E20 ఇంధనంతో పాటు 100% స్వచ్ఛమైన పెట్రోల్ అందుబాటులో ఉండాలనేది ఈ పార్టీ ప్రధాన డిమాండ్గా ఉంది. అలాగే E20 పెట్రోల్ లేదా సాధారణ పెట్రోల్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ప్రజలకు ఉండాలని E20 జనతా పార్టీ అంటోంది. ఇథనాల్ బ్లెండింగ్కు తాము వ్యతిరేకం కాదంటూనే గడ్కరీ అనుసరిస్తున్న ఇథనాల్ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. మా డిమాండ్ ఒక్కటే, స్వచ్ఛమైన పెట్రోల్ మా హక్కు అంటూ వీరు చేస్తున్న ప్రచారం ఇప్పుడు రచ్చ చేస్తోంది. आपके पेट्रोल में 20% इथेनॉल की मिलावट करके जो पेट्रोल बनाया जाता है, उससे फायदा किसको हो रहा है? क्या जनता को इसका कोई फायदा है? कोई आदमी मुझे बताए, कोई मंत्री बताए कि जनता को क्या फायदा है? क्या माइलेज बढ़ रही है? नहीं, माइलेज कम हो रही है. क्या गाड़ी को फायदा हो रहा है? नहीं, गाड़ी का भी नुकसान हो रहा है. क्या आपको E20 पेट्रोल सस्ता मिल रहा है? वो भी नहीं हो रहा. E20 पेट्रोल प्योर पेट्रोल के रेट पे आपको मिल रहा है, तो जनता को तो कोई फायदा हो ही नहीं रहा. వాస్తవానికి E20 జనతా పార్టీ ఎక్స్ అకౌంట్ 2024 మేలో క్రియేట్ చేశారు. ఇది మలేషియా కేంద్రంగా పనిచేస్తోంది. ఈ ఏడాది జనవరిలో వెరిఫైడ్ హోదాను పొందింది. ఈ ఎక్స్ అకౌంట్ యూజర్ నేమ్ని ఇప్పటివరకు 3 సార్లు మార్చారు. దీని ఐడెంటిటీని పలుసార్లు అప్డేట్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో కూడా అకౌంట్ ప్రారంభమైంది. కొత్తగా ట్రెండ్ అవుతోన్న E20 జనతా పార్టీకి అప్పుడే లక్షల మంది ఫాలోవర్స్ ఏర్పడ్డారు. ఈ ఏడాది మే 16 నాటి కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే బొద్దింకలన్నీ ఏకమైతే ఏమవుతుంది అని పోస్టు పెట్టారు. ఇప్పుడు అదే వ్యూహాన్ని E20 జనతా పార్టీ కూడా అనుసరిస్తోంది. బైక్, కారు యజమానులందరూ ఏకమైతే ఏమవుతుంది అని ఎక్స్లో పోస్ట్ చేసింది. సీజేపీ శైలిని అనుకరిస్తూ E20 జనతా పార్టీ ప్రజల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఏకంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని టార్గెట్ చేయటం హాట్ టాపిక్గా మారింది. కాగా E20 పెట్రోల్ పోస్టులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఇథనాల్ పెట్రోల్తో తన కుటుంబం లబ్ధి పొందుతోందంటూ పలువురు నెటిజన్లు ఆన్లైన్లో గడ్కరీ పేరు, ఫోటో, గొంతును AI సాయంతో మార్చి డీప్ ఫేక్ కంటెంట్ తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఆయన న్యాయవాది లాయర్ కోర్టుకు తెలిపారు. ఇవన్నీ అసత్యాలు, గడ్కరీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నమని వాదించారు. తన పరువుకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు చేసేవారిపై చర్యలకు ఆదేశించాలని గడ్కరీ విజ్ఞప్తి చేశారు. ఈ పరువు నష్టం కలిగించే కంటెంట్ ముంబైలో కూడా అందుబాటులో ఉండటంతో హైకోర్టుకు ఈ కేసును విచారించే అధికారం ఉందని తెలిపారు.
గడ్కరీ పిటిషన్ను విచారించిన హైకోర్టు మెటా, గూగుల్తో పాటు ఇతర సోషల్ మీడియా సంస్థలపై గడ్కరీ పరువు నష్టం దావా వేసుకోవచ్చని అనుమతిచ్చింది. 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రోత్సహిస్తున్నారు. దానివల్ల వాహనాల ఇంధన సామర్థ్యం తగ్గుతుందంటూ వస్తోన్న ఆరోపణల్ని పలుమార్లు ఆయన కొట్టిపారేశారు. దేశం ఏటా ఇంధన దిగుమతుల కోసం 22 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఇథనాల్ తయారు చేయాలనే నిర్ణయంతో రైతులకు దాదాపు 45,000 కోట్ల అదనపు ఆదాయం వస్తోందన్నారు. పెట్రోల్ ఉత్పత్తుల్లో 20% ఇథనాల్ వాడకంపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న తప్పుడు ప్రచారాలను తోసిపుచ్చారు. ఇథనాల్ బ్లెండింగ్ పై జరుగుతోన్న ప్రచారం కేవలం పెయిడ్ క్యాంపెయిన్ అని, అందులో ఎటువంటి వాస్తవం లేదని తెలిపారు. E20కి సంబంధించి కేంద్ర మంత్రిపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారన్న ఆరోపణలపై 4 సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై నాగ్పూర్లో ఎఫ్ఐఆర్ నమోదైన దాదాపు 2 వారాల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ స్ఫూర్తితో మరో ఉద్యమం మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో రిజర్వేషన్ హటావో ఆందోళన కలకలం రేపుతోంది. కుల ఆధారిత రిజర్వేషన్లో మార్పులు, మెరిట్, ఆర్థిక అవసరాల ఆధారంగా అవకాశాలు కావాలని కోరుతూ ఇది వేగంగా వ్యాపిస్తోంది. సమానత్వం, మెరిట్, న్యాయం వంటి నినాదాలతో ఇది ఆన్లైన్లో వేగంగా వ్యాపిస్తోంది. విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో కుల ఆధారిత రిజర్వేషన్లను సమీక్షించాలి లేదా తొలగించాలని, మెరిట్, నైపుణ్యం, ఆర్థిక అవసరాల ఆధారంగా అవకాశాలు కావాలని వాదిస్తోంది. కులం బదులు నిజమైన పేదరికం ఆధారంగా సహాయం, అధికారిక ఫారాలలో కుల ప్రకటనలు తగ్గించడం వంటి అంశాలు ముందుకు వస్తున్నాయి. ఒక కుటుంబానికి పరిమితం చేయటం లేదా క్రీమీ లేయర్ను మరింత కఠినంగా అమలు చేయటం వంటి సంస్కరణలు RHA డిమాండ్లలో ఉన్నాయి.